చెక్ డ్యామే కాదు, మీరు చర్యలు తీసుకోకపోతే మరి వేల కోట్ల పెట్టుబడితో కట్టిన మరిన్ని చెక్ డ్యాంలను ఇసుక మాఫియా పేల్చేసే ప్రమాదం ఉంది. లాస్ట్ టైం మీరు తీసుకుని వాగు మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఈ చెక్ డ్యామ్ ఇవాళ పేలుండేది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాటలు చెప్పుడు కాదు, నువ్వు 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాను 2 ఏళ్లలో ఎక్కడిచ్చినావా? ఒక ఎకరానికి చూపి నాకు. ఒక చెరువు కట్టినావా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసినావా? ఒక చెక్ డ్యామ్ కట్టినావా? కనీసం ల్యాండ్ అక్విజిషన్ కు ₹1 ఇస్తలేవు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యోలే మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇవన్నీ రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంత కాలువలకు నీళ్లు ఇస్తే లక్షల ఎకరాలు పంట పండే అవకాశం ఉంది. కుట్రలు కుతంతాలు ఇవి తప్ప మీకు నిజాయితీ లేదు. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. సో మళ్లీ మేము డిమాండ్ చేసేది ఒక్కటే, తక్షణమే దోషులను అరెస్ట్ చేయండి, 24 కోట్లు రికవరీ చేయండి. అదేవిధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవాలి. నిజానికి ఈ చెక్ డ్యామ్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేసిందట. విజిలెన్స్ వాళ్ళు కూడా అంతా బాగుంది, ఇక్కడ ఏమీ లేదు అని ఏ చర్యలు లేకుండా విజిలెన్స్ వాళ్ళు కూడా దీన్ని సర్టిఫై చేసిపోయింది. ఇప్పుడు 3-4 ఏళ్లకెళ్ళి చెక్ డ్యామ్ నడుస్తుంది కదా, 3-4 ఏళ్లకెళ్ళి రాని ఇబ్బంది రాత్రికి రాత్రి ఎందుకు వచ్చింది? 14 గేట్లు ఎల్ఎండీలో ఎత్తినప్పుడు 1,00,000 క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు రాని ఇబ్బంది చెక్ డ్యామ్ కు ఏ వరద లేకుండా ఏ తుఫాను లేకుండా అర్ధరాత్రి ఎందుకు దిగిపోతా ఉంది చెక్ డ్యామ్? దీనికి ఇవాళ సమాధానం చెప్పాలి. స్వయంగా ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంటే ఇది బాంబులు పెట్టి పేల్చారు, ఇసుక మాఫియా పేల్చింది అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోరు. 4 రోజులైనా అరెస్ట్ చేయరు. ఏం తమాషాలు చేస్తున్నారు? ఇందులో ఎవరి వాటాలున్నాయి? ఇప్పటికైనా ఖబర్దార్ పోలీస్ మిత్రులారా, వెంటనే యాక్షన్ తీసుకోండి. వాడెవ్వడైనా, ఎంతటి వాడైనా, ఎంత పెద్ద కాంగ్రెస్ నాయకుడున్నా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు తీసుకోకపోయినా రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాడెవ్వడున్నా, ఏ పొక్కల దాక్కున్నా వాడిని పట్టుకొచ్చి లోపలేసేది ఖాయం, వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఖాయం. మర్యాద కొద్దీ మీరు తీసుకుంటారా? తీసుకోకపోతే ఆ ఇసుక మాఫియా వాళ్లతో పాటు మీరు కూడా రేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణాళిక చేయాలని DPR